హాయ్ ఫ్రెండ్స్. అదేంటో తెలియదండి. ఒక జనాల్లో ఒక ఫీలింగ్ అయితే ముద్ర పడిపోయింది. ఈ ఫుడ్ డెలివరీ బాయ్స్ జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి నెల ఒక 30,000 అంతకు మించి ఎక్కువ సంపాదించుకుంటున్నారు అనే ఒక ఫీలింగ్ అయితే చాలామంది జనాల్లో నాటుకుపోయింది. ఆ విషయం మీద నేను ఇప్పుడు కొంత క్లారిటీ అయితే ఇవ్వదలుచుకున్నాను. మేబీ పూర్తిగా ఇవ్వగలుగుతానో లేదో తెలీదు. నాకు తెలిసినంత వరకు నేను క్లారిటీ ఇస్తాను. ఒక 1 ఇయర్ నుంచి డెలివరీ బాయ్గా నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనైతే కొన్ని విషయాలు అయితే చెప్పదలుచుకున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి నా వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు ఒక అభిప్రాయం అయితే వస్తుంది. మీరు కూడా ఆలోచించగలుగుతారు. అంతేకాకుండా నా ఛానల్ని దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే ఏంటంటే 30,000 వస్తుంది, 40,000 వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మొన్న ఒక షాప్లో వెళ్తే ఒక కస్టమర్ అడుగుతున్నాడు అన్నమాట, మీకు శాలరీ బాగా వస్తుందంట కదా. మా ఫ్రెండ్ ఒకతడు ఉన్నాడు, హైదరాబాద్లో వర్క్ చేస్తాడు, మంచి ఒక ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తున్నాడు, 20,000 దాకా వస్తుంది మంత్లీ, మానేసి వస్తా అంటున్నాడు, ఇక్కడ చేసుకుంటున్నా అంటున్నాడు మన ఊళ్ళో అని చెప్పేసి బాగుంటుందా అని చెప్పేసి అంటే నేను ఒకటే మాట చెప్పాను, చచ్చి చెడి ఇంకా చేయనికి ఏ పని లేదన్నప్పుడు ఇందులోకి రండి, జొమాటోలోకి కానీ స్విగ్గీలకు కానీ రండి, లేదంటే వేరే పని ఏమైనా ఉంటే చేసుకోండి అని చెప్పేసి నిజానికి ఎందుకు ఇంతలా చెప్పాల్సి వచ్చింది అని చెప్పేసి అంటే ఈ 30,000 అన్నది అన్ని చోట్ల ఉండదండి. మేబీ హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లలో వస్తుంది కావచ్చు, 30,000 వరకు వస్తుంది కావచ్చు. కాకపోతే ఈ మిగతా ప్లేసెస్లో ఉన్నాయి చూసారా, మిగతా ఊర్లు, మిగతా సిటీస్లలో అంత బిజినెస్ ఉండకపోవచ్చు. పెద్ద సిటీస్లలో ఉన్నంత బిజినెస్ కానీ విస్తీర్ణం, సిటీ యొక్క విస్తీర్ణం అంత ఉండకపోవచ్చు. అందుకని చెప్పేసి ఎర్నింగ్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఫర్ సపోజ్ ఒక సింపుల్ థింగ్ ఏంటంటే హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ ఒక ఆర్డర్ పడింది అని చెప్పేసి అంటే వాళ్ళకు ఒక ఎర్నింగ్ వచ్చేసి 50 రూపీస్ కన్నా ఎక్కువగానే ఉంటుంది, 50 నుంచి 80 వరకు ఉంటుంది అని చెప్పేసి నేను విన్నాను. అలా 10 ఆర్డర్లు కొట్టేసుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఒక 3, 4, 5, 6 ఆర్డర్లు కొడితే ఇన్సెంటివ్స్ వస్తాయి. ఇలా ఉండొచ్చు మేబీ. ఎందుకు అంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, దూరం ఎక్కువగా ఉంటుంది, అందుకని చెప్పేసి ఎక్కువగా వస్తుంది కావచ్చు. సో జనరల్గా నేనున్న సిటీ వచ్చేసి మీరు మధ్యలో నిలబడి ఏ మూలకి వెళ్ళినా సరే ఒక 7 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ఉండదు. అందుకని చెప్పేసి ఇక్కడ ప్రతి ఆర్డర్కి తక్కువ ఉంటుంది. ఎర్నింగ్స్ ఎక్కువ సంపాదించాలంటే ఎక్కువ ఆర్డర్స్ చేయాలి, ఎక్కువ ఆర్డర్స్ చేయాలంటే ఎక్కువ జనాలు ఆర్డర్ పెట్టాలి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ రేట్ కార్డు ఏదైతే ఆర్డర్కి ఇంత పే చేస్తారు, ఇన్ని ఆర్డర్లు చేస్తే ఇంత ఇన్సెంటివ్ వస్తుందని చెప్పేసి ఒక ఉంటుందో రేట్ కార్డ్ అనేది, పేమెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది కదా, అది అన్ని చోట్ల ఒకలా ఉండదు. హైదరాబాద్లో మెట్రో సిటీస్లలో డిఫరెంట్గా ఉంటుంది, అలాగే ప్రతి సిటీకి మారుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా కూడా పేమెంట్ విషయం డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అన్ని విధాలుగా కోఆపరేషన్ ఉండాలి, పరిస్థితులు అన్నవి అనుకూలించాలి. ఎందుకు అంటే జస్ట్ ఆర్డర్ పడుతుంది పోయి డెలివరీ చేస్తాము అన్నది ఒక్కటే కాదు కదా ఇక్కడ మ్యాటర్. సో అలా ఉంటే బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీని మీద ఇప్పుడు ఒక ఆర్డర్ని డెలివరీ చేయాలి, వాళ్ళు నిర్ణయించిన ఆర్డర్స్ ఫినిష్ చేయాలి, వాళ్ళు పెట్టిన టైం పూర్తిగా లాగిన్లో ఉండాలి. ఇవన్నీ కుదరాలంటే కాస్తంత లక్ కూడా ఉండాలి. లైక్ ఎలా అని చెప్పేసి అంటే మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ, పేమెంట్ సిస్టమ్, ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ రెండు ఉంటాయి. అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా అందులో డిపాజిట్ అయితే ఉంచుకోవాలి. జొమాటో కానీ స్విగ్గీ కానీ అందులో ఒక 1,500 or 2,000 కంపల్సరీ డిపాజిట్ అయితే ఉంచుకోవాలి. పర్ సపోజ్ అందులో ఉన్న క్యాష్ అయిపోయింది అనుకోండి, సపోజ్కి ఒక 1,000 రూపీస్ ఆర్డర్ పడింది మీకు, అది క్యాష్ ఆన్ డెలివరీ వెళ్తారు, 1,000 రూపీస్ కలెక్ట్ చేసుకుంటారు. ఓకే, అప్పుడు డిపాజిట్లోకి వెళ్ళి 1,000 రూపీస్ వెళ్ళిపోతుంది. ఆ 1,000 రూపీస్ మీ చేతిలో ఉంటుంది, మళ్ళీ మీరు దాన్ని డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, చేసుకుందాం అనుకుంటారు. నెక్స్ట్ ఒక 2 ఆర్డర్లు పడతాయి,
ఒకటి 500 చొప్పున ఆర్డర్స్ పడ్డాయి అనుకోండి, ఆ 2000 రూపీస్ అందులోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాయి ఆ అప్లికేషన్ నుంచి మీ చేతిలో ఉంటే. అప్పుడు ఏమవుతుందంటే అప్లికేషన్ లాగౌట్ అన్నది అయితే అయిపోతుంది. మీరు నిర్ణీత టైం లోపల అంటే నిర్ణీత టైం లోపల మీరు డిపాజిట్ చేయగలిగినట్టయితే ఆ రోజు ఇన్సెంటివ్స్ అయితే మీకైతే మిస్ అవుతాయి, రావు. వెంటనే డిపాజిట్ చేశారన్నమాట. లేదు అంటే అప్లికేషన్ లాగౌట్ అవుతుంది. లాగౌట్ అవ్వడం వల్ల టైం అనేది మిస్ అవుతుంది. మీ లాగిన్లో ఉండనట్టుగా పరిగణించేసి ఇన్సెంటివ్ అయితే రావు అన్నమాట. ఇదొక ప్రాబ్లం. ఇంకొకటి ఏంటి అంటే మనము ఒక మినిమం ఆర్డర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. మినిమం ఆర్డర్స్ చేయాలి అనుకున్నప్పుడు మీకు రెస్టారెంట్కి వెళ్ళగానే ఖచ్చితంగా టైంకి ఆర్డర్స్ వాళ్ళు ఇస్తారన్న ఖచ్చితమైన గ్యారంటీ అయితే లేదండి. ఎందుకు అంటే కొన్ని చోట్ల రెస్టారెంట్లలో చాలా టైం తీసుకుంటుంది. ఒక్కో ఆర్డర్కి దగ్గర దగ్గర గంట సేపు కూడా పడుతుంది. సో మీరు 22 ఆర్డర్లకు మీ టార్గెట్ ఫినిష్ చేయాలనుకున్నప్పుడు 21 ఆర్డర్స్ అయినాయి. ఒక ఆర్డర్ మీకు లేట్ అయింది అనుకోండి, 1 అవర్ 2 అవర్స్ అట్లా 1 అవర్ 1.5 అవర్ టైం పట్టింది అనుకోండి, ఖచ్చితంగా ఇన్సెంటివ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం రిక్వైర్డ్ టైం లోపల ఆర్డర్స్ చేయాలి కదా. సో ప్రతిసారి రెస్టారెంట్ వాళ్ళు ఖచ్చితంగా టైంకి ఇస్తారన్న గ్యారెంటీ లేదు. అంతేకాకుండా ప్రతిరోజు మీకు ఎన్ని ఆర్డర్స్ అయితే ఫినిష్ చేయాలో అన్ని ఆర్డర్స్ మీకు వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. అన్ని రోజులు ఆర్డర్స్ అయితే రావు. కొన్ని రోజులు ఎక్కువ ఆర్డర్స్ ఉంటాయి, కొన్ని రోజులు తక్కువ ఆర్డర్స్ ఉంటాయి. ఇలా కూడా జరుగుతుంది. ఇప్పుడు చేసే వాళ్ళంతా ఎలా చేస్తున్నారంటే మార్నింగ్ టిఫిన్ స్టార్ట్ అవుతాయి 7 o'clockకి. సో 7 o'clock నుంచి వెళ్ళి ఆన్లైన్లోకి వస్తారు. ఆన్లైన్లోకి వచ్చేసి మినిమం నైట్ వరకు 10:30, 11 వరకు ఉంటారు ఆర్డర్స్. అప్పుడు మాత్రమే ఏంటంటే ఈ టార్గెట్ అనేది ఫినిష్ అవుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఒక గంటకు 2 ఆర్డర్లు, గంటకు 1 ఆర్డర్ ఇలా పడుతూ ఉందన్నమాట. కొన్ని సీజన్ బట్టి కూడా ఉంటుంది. ఒకరోజు ఆర్డర్స్ ఉంటాయి, ఒకరోజు ఆర్డర్స్ ఉండవు. సపోజ్కి ఓ రోజు ఎక్కువ మంది పెళ్ళిళ్ళు అవి ఉన్నాయనుకోండి, రైడర్స్ తక్కువ ఉన్నారనుకోండి, సో టార్గెట్ ఫినిష్ అవుతుంది. ఆర్డర్స్ ఎక్కువ వచ్చేసి రైడర్స్ ఎక్కువగా ఉన్నారు, ఈ డెలివరీ బాయ్స్ ఎక్కువగా ఉన్నారు ఆన్లైన్లో అనుకోండి, ఆర్డర్స్ అనేవి పలుచగా అయిపోయి కొంచెం తక్కువ ఆర్డర్స్ పడవచ్చు. ఇది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒక వారం రోజులు ఆర్డర్స్ ఎక్కువగా ఉంటాయి, ఒక వారం రోజులు ఆర్డర్స్ తక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా కూడా పేమెంట్స్ అనేవి అటు ఇటు అవుతాయి అన్నమాట. సో కాన్స్టెంట్గా శాలరీ ఎర్నింగ్స్ అన్నవి అయితే ప్రతిసారి ఉండవు. ఇకపోతే ఫుడ్ క్యాన్సిల్ అయినా లేకపోతే కస్టమర్ ఏమైనా కంప్లైంట్ చేసేసినా సరే, ఈ డ్రెస్సింగ్ లేకపోయినా ఖచ్చితంగా బ్యాగ్ మెయింటైన్ చేయాలి, టీషర్ట్స్ అవి మెయింటైన్ చేయాలి, యూనిఫామ్ మెయింటైన్ చేయాలి. అలా లేకపోయినా ఫైన్స్ పడతాయి. అవి ఏంటంటే సెల్ఫీ అడుగుతుందన్నమాట. సో అడిగినప్పుడు ఆ సెల్ఫీ ఇచ్చినప్పుడు మీకు డ్రెస్ కానీ యూనిఫామ్ కానీ లేదంటే కనుక ఫైన్ పడుతుంది. సో ఫైన్ పడ్డదంటే ఆ రోజు ఇన్కమ్ గోవింద. ఇది ఒక ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే మనము ప్రతిరోజు ఖచ్చితంగా దాంట్లో పెట్రోల్ పోయించాల్సి ఉంటుంది కదా. అలాగే ఇంటి ఖర్చులు ఉంటాయి. ఇంటి ఖర్చులు ఉన్నప్పుడు వన్ థింగ్ ఏంటంటే జొమాటోలో ఎవ్రీ థర్స్డే మీకైతే శాలరీ టైప్లో వస్తుంది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక 3-4 రోజులు అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే మనం పెట్టుకోవాల్సిందే కదా. ఫస్ట్ మనం చేతిలో నుంచి ఒక 3 రోజులు 4 రోజులు మనం చేతిలో నుంచి డబ్బులు పెట్టుకోవాలి. డబ్బులు పెట్టేసుకొని ఆ తర్వాత ఎర్నింగ్స్లో నుంచి మనము మళ్ళీ వీటిని ఫిల్ చేసుకోవాలి. తీసుకుపోయిన ఇన్వెస్ట్మెంట్ పెట్టిన డబ్బుల్ని పూర్తి చేసుకోవాలి, భర్తీ చేసుకోవాలి. సో ఆ విధంగా ఉంటుంది. ఏమైనా పనులుండి మీ చేతిలో డబ్బులు లేవనుకోండి, డిపాజిట్ చేయడానికి డబ్బులు లేవనుకోండి, సపోజ్కి వాళ్ళు ఇచ్చిన డిపాజిట్ 1,500 2,000 జొమాటో కంపెనీ ఇచ్చిన డబ్బులు మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి. సో మీరు లాగిన్ అవ్వడానికి ఉండదు, ఆర్డర్స్ చేసుకోవడానికి ఉండదు. ఒకవేళ 200-300 రూపాయలు డిపాజిట్ చేసి చేసుకుందామన్నా సరే, ఆ 200-300ని మాటికి COD వచ్చినప్పుడు అవి బయటకు వచ్చినప్పుడు వాటిని మళ్ళీ డిపాజిట్ చేయించాల్సి ఉంటుంది కదా. సో ఇది కూడా ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. అన్నిటికంటే బాగా చిరాకు తెప్పించే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఒక బిజినెస్ లైక్ ఒక ఆటో అడ్డ మీద పెట్టుకొని మనం కస్టమర్స్ కోసం ఎదురు చూడడం అన్నమాట. లైక్ ఎలా అంటే మీకు ఆన్లైన్ పెట్టేసుకుంటారు. మీరు ఎప్పుడైతే డ్యూటీ చేయాలనుకుంటున్నారో ఆ టైం నుంచి ఆన్లైన్ పెట్టేసుకుంటారు. ఆన్లైన్ పెట్టేసుకున్నాక మీరు ఆర్డర్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంట్లోనే నేను ఆన్లైన్ పెట్టేసుకొని కూర్చుంటాను, ఆర్డర్ పడ్డప్పుడు వెళ్తాను వస్తాను ఇంట్లో పడుకుంటాను అంటే అలా ఉండదన్నమాట.
రెస్టారెంట్స్ ఎక్కడైతే ఆర్డర్స్ ఎక్కువ పడుతున్నాయో, ఏ రెస్టారెంట్స్లోనైతే ఆర్డర్స్ ఎక్కువగా పడుతున్నాయో మనం వెళ్ళి ఆ రెస్టారెంట్స్ దగ్గర వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే రెస్టారెంట్స్కి దగ్గరగా ఉంటారో, ఎవరైతే ఆ రెస్టారెంట్స్ పక్కన చుట్టుపక్కల ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఆ ఆర్డర్స్ అన్నది రావడానికి. సో మీ ఇల్లు రెస్టారెంట్ పక్కన లేదనుకోండి, అది ఎక్కడో ఉందనుకోండి, మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, మీకు ఆర్డర్ పడే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో మధ్యలో ఉన్న వాళ్ళందరికీ ఆర్డర్స్ పడడం అయిపోయాక, వాళ్ళంతా ఫిల్ అయ్యాక తర్వాత మీకు వస్తుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి రెస్టారెంట్స్ దగ్గర వెయిట్ చేయాల్సి ఉంటుంది. రెస్టారెంట్స్ దగ్గర వెయిట్ చేయాలి అని చెప్పేసి అంటే మనకు కూర్చోనికి దానికి దీనికి ప్లేస్ అంటూ ఏమీ ఉండదు. ఆ రోడ్డు మీద నిలబడి ఉండాలి. రెస్టారెంట్లో ఒకవేళ ప్లేస్ ఉంది, కూర్చోనికి చోటు ఉంది అంటే ఓకే కూర్చోవచ్చు. లేదు అనుకోండి, మీరు ఖచ్చితంగా బయటనే వెయిట్ చేయాల్సి ఉంటుంది. బయట వెయిట్ చేయాలి అని చెప్పేసి అంటే రోడ్డు మీద నిలబడి ఉంటారా, బండి మీద కూర్చొని ఉంటారా, అది మీరే ఆలోచన చేసుకోండి. సో ఈ విధంగా రెస్టారెంట్ల చుట్టుపక్కల గంటల తరబడి వెయిట్ చేయాల్సిన ఇబ్బంది అయితే ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. వెంటనే ఆర్డర్ పడుతూ ఉంటే వెంటనే చేసుకుంటూ ఉంటే మనకు ఇబ్బంది ఏమి అనిపించదు. పని ఉంటే ఇలా వేచి ఉండడం అన్నది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆర్డర్లు పడతాయో లేదో తెలియదు, ఈరోజు టార్గెట్ అవుతుందో లేదో తెలియదు అనుకుంటూ భయపడుకుంటూ ఉండడం, టైంకి ఆర్డర్ పడకపోయినా మనకు కంగారు ఎత్తిపోవడము, ఇలా అయితే ఉంటుంది. ఒకవేళ ఆర్డర్ పడ్డా సరే రెస్టారెంట్ వాళ్ళు టైంకి ఇస్తారా లేదా, అది కూడా ఒక ఇబ్బంది. ఒక్కోసారి లేట్ అవ్వచ్చు, అది కూడా ఇబ్బందే. ఇకపోతే మనము కస్టమర్ అడ్రస్ ఒక్కోసారి అది సరిగ్గా దొరకదు, అదొక చిరాకైన విషయం. వాళ్ళు పెట్టిన లొకేషన్ని వెతికి పోతే తీరబోతే ఇక్కడ కాదమ్మా ఇక్కడికి రావాలి అని చెప్పేసి అంటారు. సరే ఫస్ట్ అడ్రస్ కనుక్కుందామా అని చెప్పేసి అనుకోవచ్చు. ఫస్ట్ అడ్రస్ కనుక్కున్నా సరే మనకు వాళ్ళు చెప్పినా సరే మనము ఆ ప్లేస్కి మనకు అక్కడ తెలిసి ఉన్న ప్లేస్ అయితే కొంచెం మనకు త్వరగా ఈజీగా ఉంటుంది. లేదు అంటే కనుక ఎంతో కొంత టైం అయితే మనకు ఇబ్బంది ఉంటుంది అన్నమాట. లొకేషన్ పర్ఫెక్ట్గా లేనప్పుడు ఖచ్చితంగా ఒక పావుగంట నుంచి 20 నిమిషాలు లేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఆర్డర్ డెలివరీ చేయడానికి. వాళ్ళు మ్యాప్లో సరిగ్గా చేయకపోయినా, వాళ్ళు అడ్రస్ సరిగ్గా చెప్పకపోయినా, అడ్రస్ అనేది సరిగ్గా టైప్ చేయకపోయినా సరే ఈ ఇబ్బంది అయితే ఒకటి ఉంటుంది. ఇకపోతే ఇక కస్టమర్స్తో కావచ్చు, చిన్న ఇబ్బందులు కావచ్చు, క్యాష్ విషయంలో చిన్న ఇబ్బందుల, లేదు అంటే రెస్టారెంట్ వాళ్ళతో చిన్న ఇబ్బందులు కంపల్సరీ ఖచ్చితంగా ఉంటాయి. మరీ అంత పెద్దగా ఉండకపోవచ్చు. కాకపోతే కొంతమంది ఈ విషయాన్ని లైట్గా తీసుకుంటారు, కొంతమంది సీరియస్గా తీసుకుంటారు, కొంచెం ఫీల్ అయిపోవడం అయితే ఉంటుంది. ఎందుకు అని చెప్పేసి అంటే మీరు రెస్టారెంట్లో వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చినప్పుడు డెలివరీ చేసే టైంలో అది సరిగ్గా ఉండదు. ఎందుకు అంటే ప్యాకేజింగ్ సరిగ్గా ఉండదు. సమ్ లిక్విడ్స్, కర్రీస్, సూప్స్ అయితే లీక్ అవ్వడము, ఇలాంటివి అయితే ఖచ్చితంగా జరుగుతాయి. వాళ్ళు ఎంత కంపెనీ వాళ్ళు బ్యాగ్ ఇచ్చినా సరే అన్నింటికి అన్ని వస్తువులు అందులో పెట్టుకోనికి అయితే కంఫర్ట్గా ఉండదు. ఫర్ సపోజ్ మిల్క్ షేక్సే తీసుకుందాం, జ్యూసే తీసుకున్నప్పుడు బ్యాగ్లో ఎలా పెడతామండి, అది పెట్టనీకి ఉండదు. అందులో పట్టుకపోతే అటు ఇటు పడిపోతే లీక్ అయిపోతే ఎవరికి బాధ. సూప్స్ ఇస్తారు, ఆ ప్యాకింగ్ అనేది సరిగ్గా ఉండదు. కర్రీస్ ఉంటాయి, పన్నీర్ బటర్ మసాలా ఇలాంటివి, అందులో ఆయిల్ ఎక్కువ బయటికి లీక్ అవుతూ ఉంటుంది. అవి సరిగ్గా ప్యాకింగ్ ఉండదు. ఈ మామూలు సిటీస్లలో అయితే ప్యాకింగ్ అన్నది అయితే సరిగ్గా ఉండదు. కొన్ని ఒక 2-3 రెస్టారెంట్లలో అయితే మిగతా చోట్ల ప్యాకింగ్ అయితే సరిగ్గా ఉండదు, ఖచ్చితంగా లీక్ అయింది. సో దానివల్ల కస్టమర్కి చిరకపోవడం. కొంతమంది సరే ఓకే అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తారు, మీరేం చేస్తారు, వాళ్ళది ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి కొంతమంది దాంతో గొడవ పెట్టుకుంటారు. ఇకపోతే క్యాష్ ప్రాబ్లం, ఖచ్చితంగా క్యాష్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ కాకుండా మళ్ళీ చేతిలో కూడా చిల్లర కోసం వాళ్ళు 100కు 200కు 230కి దానికి COD వచ్చినా సరే 500 నోటు తీసిస్తారు. దానికి కంపల్సరీ మనం చేంజ్ చేయాలి. లేదు అంటే చేంజ్ పెట్టుకోవాలి కదా, మీరు మీ పని ఇది కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. బయట చేంజ్ ఏమైనా ఊరికే దొరుకుతుందా, ఊరికి చేంజ్ అయితే దొరకదు కదండి. షాప్లో ఊరికే అయితే ఎవరు చేంజ్ అయితే ఇవ్వరు కదా, ఏదైనా కొంటేనే ఇస్తారు. సో ఇది ఒక ప్రాబ్లం అన్నమాట. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇవన్నిటికీ ఓపిక అనేది అయితే ఈ డెలివరీ బాయ్ వర్క్ చేసే వాళ్ళకైతే కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉంది. కొంతమందిని చూసినప్పుడు ఏంటి అంటే జాయిన్ అయ్యేసి ఏంది తిరుగుడు, ఏంది వెయిటింగ్లు, ఏంది కస్టమర్లతోటి అని చెప్పేసి వెళ్ళిపోయారు. నామోషిగా ఫీల్ అయిపోయి డెలివరీ ఏంటని చెప్పేసి వెళ్ళిపోవడము, ఇలాంటివి అయితే జరిగాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతూ ఉంటాయి. ఇక
30,000 అందరికీ వస్తుందా అని చెప్పేసి అంటే సపోజ్కి ఒక సిటీలో ఒక 50 మంది ఉన్నారు, 50 మంది ఆన్లైన్లో ఉన్నారు అంటే ఫ్రెండ్స్, అదేందో అర్థమై సావది. అందరికీ ఆర్డర్లు అయితే కరెక్ట్గా రావు. ఆ పడ్డోళ్ళకు ఆర్డర్లు మంచిగా పడుతూ ఉంటాయి, మిగతా వాళ్ళకు ఆర్డర్లు పడాయి. సో దీంట్లో పనిచేస్తే కొంత అదృష్టంగా ఉండాలి అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఫర్ సపోజ్ చెప్తాను, ఒక క్యాండిడేట్కి ఆర్డర్ పడింది, రెస్టారెంట్కి వెళ్ళాడు పికప్ చేసుకోవడానికి. అక్కడ కొంచెం టైం అయితే అయ్యింది. సో మనం ఒక్కోసారి జొమాటోలో అయితే కొన్ని చోట్ల రెస్టారెంట్లో వెయిట్ చేసినందుకు కూడా పేమెంట్ ఇస్తారు. ఎంతసేపు ఎక్కువసేపు వెయిట్ చేస్తే దానికి పేమెంట్ ఉంటుంది. ఓకే రైట్, చాలా లాంగ్ పడింది అనుకుందాం. చాలా లాంగ్ పడింది అనుకుంటే ఎక్కువ లాంగ్ పడినందుకు కూడా కిలోమీటర్కి కొన్ని చోట్ల 10 రూపాయలు పే చేస్తున్నారు కొన్ని ప్లేసెస్లో. ఆ విధంగా చూసుకున్నప్పుడు కూడా ఎక్కువ కిలోమీటర్స్ అయితే ఎక్కువ పేమెంట్ వస్తుంది. సో ఈ విధంగా ఒక ఆర్డర్ మీద బేస్ పే వచ్చేసి 20 రూపీస్ ఉంటే 60-70 ఎర్న్ చేశారు అనుకుందాం డెలివరీ బాయ్. ఆయనది ఆ రోజు తొందరగా టార్గెట్ అయిపోతుంది, మిగతా వాళ్ళది కొంచెం స్లోగా అయిపోతుంది. అంతేకాకుండా ఆర్డర్స్ అన్నవి అందరికీ పర్ఫెక్ట్గా అయితే రావు. ఒక 50 మంది ఉన్నారంటే 20 మంది టార్గెట్ ఫినిష్ చేసుకుంటారు, మిగతా మందికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది మేబీ వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కావచ్చు, లేకుంటే కంపెనీ వల్ల కూడా జరుగుతూ ఉండొచ్చు. కొంతమందికి ఆర్డర్స్ వస్తాయి, కొంతమందికి ఆర్డర్స్ రావు, అందరికీ గ్యారంటీగా వస్తాయి అన్నది లేదు. ఇలా కూడా ఉంటుంది. ఇంకో రెస్ట్రిక్షన్ ఏం పెడతారు వీళ్ళు అని చెప్పేసి అంటే, సపోజ్ 4-5 రోజులు డుమ్మా కొట్టారు అనుకోండి, తర్వాత రోజు ఆర్డర్స్ రావు. ఇది కూడా ఒక ప్రాబ్లమే. రెగ్యులర్గా ఉండాలి అంటారు. ఏమని చెప్పేసి టీఎల్కి ఫోన్ చేస్తే మీరు రెగ్యులర్గా ఉంటే ఆర్డర్స్ రెగ్యులర్గా ఉంటాయి, మంచిగా వస్తాయి అని చెప్పేసి అంటారు. సో ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇంకొంతమంది ఏమంటారు అంటే, మీకు రేటింగ్ సరిగ్గా లేకపోయినా ఆర్డర్స్ రావు అని చెప్పేసి మన ప్రతి కస్టమర్ అయితే మినిమం పొలైట్నెస్ తోటే ఇస్తారు. అక్కడ అసలు మాట్లాడాల్సిన సందర్భం ఉండదు కదా, జస్ట్ ఆర్డర్ ఇచ్చేయడం, థ్యాంక్ యూ చెప్పడం, వచ్చేయడం ఉంటుంది. అందులో పెద్ద గొడవ పెట్టుకోవాల్సింది అన్నది ఏం లేదు. ఇక గొడవ అవుతుంది అని చెప్పేసి అంటే మేబీ సందర్భాన్ని బట్టి లేట్ అయినా సరే, రెస్టారెంట్ వాళ్ళు లేట్ ఇచ్చినా సరే, అడ్రస్ సరిగ్గా దొరకకపోయినా సరే లేట్ అవుతుంది. దీనివల్ల కస్టమర్కి డెలివరీ బాయ్కి చిన్న డిస్కషన్ రావచ్చు. దానివల్ల రేటింగ్ ఇవ్వకపోతే ఇంకా దానికి ఏం చేయలేం కదా. సో కస్టమర్ పాజిటివ్ రేటింగ్ ఇస్తే ఒక 4 రూపీస్ 5 రూపీస్ ఎక్స్ట్రా వస్తాయి రైడర్కి, డెలివరీ బాయ్కి. ఒకవేళ తనకి నచ్చక రేటింగ్ ఇవ్వలేదు అంటే కనుక ఆ డబ్బులు అయితే రావు. చాలా మట్టుకు రేటింగ్ ఇవ్వరు, చాలా మట్టుకు టిప్లు అనేవి ఇవ్వరు. ప్రతి ఒక్కరు కూడా రూపాయి ఎట్లా మిగుల్చుకోవాలని చెప్పేసి చూస్తారు. అది మనుషుల నైజం. సపోజ్ ఆఫర్స్ ఉన్న రోజు ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, ఆఫర్స్ లేని రోజు తక్కువ ఆర్డర్స్ వస్తాయి. సింపుల్ థింగ్. టిప్పులు చాలా తక్కువ మంది ఇస్తారండి, చాలా చాలా తక్కువ మంది అంటే తక్కువ మంది ఇస్తారు. టిప్పుల మీద అయితే ఆశ పెట్టేసుకోవద్దు, రేటింగ్ మీద కూడా ఆశ పెట్టేసుకోవద్దు. సో ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఇంత అదృష్టంలో ఒక జూదాన్ టైప్ అన్నమాట. ఆర్డర్స్ పడవచ్చు, పడకపోవచ్చు ఖచ్చితంగా. సో మినిమం బేస్ పే అయితే ఉంటుంది. మీరు కూరగాయల మందం కావచ్చు, దాని మందం మీకు ఇలా కొంత అమౌంట్ అయితే ఎర్నింగ్ చేయవచ్చు. ఇకపోతే అక్కడ ప్రతి సిటీకి ఒక టీం ఉంటుంది. సేల్స్ టీం కానీ, టీఎల్ కానీ, టీమ్ లీడర్ కానీ ఉంటారు. సేల్స్ టీం రెస్టారెంట్ వాళ్ళని మెయింటైన్ చేస్తూ ఉంటారు, టీమ్ లీడర్ అన్నది ఈ డెలివరీ బాయ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఈ వీళ్ళ వర్క్ కూడా సరిగ్గా ఉండాలి. వీళ్ళ వర్క్ కూడా సరిగ్గా లేనప్పుడు ఆర్డర్స్ విషయంలో ప్రాబ్లం అవుతుంది. సపోజ్ ఈ టీమ్ లీడర్ ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, ఎంతమంది రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి ఆయనకు ఐడియా లేదు అంటే కనుక ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఎక్కువ మందిని రిక్రూట్ చేసి పెట్టేసుకుని అనుకోండి, ఇబ్బంది. ఒక్కొక్క ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మందిని ఎక్కువ రిక్రూట్ చేసేసుకుంటే మిగతా 4-5 రోజులు ఆర్డర్స్ తక్కువగా ఉంటే సో అందరికీ ఆర్డర్స్ పనిచేసినప్పుడు ఆర్డర్స్ తక్కువ వస్తాయి, టార్గెట్స్ కావు. సో ఇది కూడా ఒక ప్రాబ్లమే కదా. అంతేకాకుండా ఈ సేల్స్ టీం వాళ్ళు సరిగ్గా లేరు అంటే కనుక రెస్టారెంట్ వాళ్ళు లేట్గా ఇవ్వడమో లేకపోతే మిస్టేక్స్ చేయడమో చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఎర్నింగ్స్ మీద ప్రభావం అయితే పడుతుంది. జొమాటో కానీ, స్విగ్గీ కానీ, అందులో ఉన్న డెలివరీ బాయ్స్కి. సో ఉన్న రెస్టారెంట్స్ అన్నింటినీ కలుపుకుంటూ పోవాలి, యాడ్ చేసుకుంటూ పోవాలి. అది సేల్స్ టీం వాళ్ళ పని. అదొకటి రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ ఏం ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకుంటూ పోవాలి, సాల్వ్ చేసుకుంటూ పోవాలి. సరే ఇంత సాలరీ వస్తుందని చెప్పేసి అని అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఇంత సాలరీ వస్తున్నప్పుడు ఖచ్చితంగా అందులో చిన్న పెట్రోల్ ఖర్చు అయితే పోతాయి కదా. 25% పెట్రోల్కే తీసేయండి కంపల్సరీగా. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఒక 500 రూపీస్ వచ్చాయి అని చెప్పేసి అంటే అందులో 125 to 150 రూపీస్ పెట్రోల్కే పోతుంది కంపల్సరీ. ఇది కాకుండా బండి మెయింటెనెన్స్కి సంబంధించి కూడా ఎంతో కొంత పక్కన అయితే పెట్టేసుకోవాలి. 50 or 60 రూపీస్ పర్ డే పక్కన పెట్టేసుకోవాలి. అంటే మనం అందులో
కట్ చేసుకోవాలి మనము లెక్క వేసుకున్నప్పుడు. ఎందుకు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా అండి రెగ్యులర్గా బైక్ తిరుగుతున్నప్పుడు రోజుకు 100-150 రూపాయలు బండి 100-150 కిలోమీటర్ల బండి పరిగెడుతున్నప్పుడు మీకు ఖచ్చితంగా టైర్లో అరుగుదల ఉండొచ్చు, ఈ బ్రేక్ క్లియరెన్స్లో అరుగుదల ఉండొచ్చు, ఈ ఫ్లగ్గులు తరచుగా చేంజ్ చేయాల్సి రావచ్చు, ఇంజన్ ఆయిల్ తరచుగా చేంజ్ చేయాల్సి రావచ్చు. ఈ ఎక్కువసేపు మనం నైట్ అంతా లైట్గా పెడుతూ ఉంటాం కాబట్టి ఈ బల్బులు ఉన్నవి తరచుగా చేంజ్ చేయాల్సి ఉంటుంది. చైన్ ప్యాకెట్స్ తరచుగా ప్రాబ్లం రావచ్చు. ఇలాంటి ఇష్యూస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా 1.5 మంత్కి ఒకసారి కంపల్సరీ సర్వీసింగ్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది చేయకపోవడం వల్ల ఏంటంటే బైక్ది లైఫ్ అయితే పోతుంది. కరెక్ట్ లెక్క పక్కా చూసుకుంటే మాత్రం దీన్ని కూడా కౌంట్ చేసుకోవాల్సింది కదా. పెట్రోల్ ఖర్చుల్ని, బండి మెయింటెనెన్స్ కొద్ది ఒక 50-60 రూపీస్ని పక్కన తీసేసుకుంటే ఆ మిగతాది వచ్చింది శాలరీ టైప్లో మనం చూసుకోవాలి అన్నమాట. సో చాలామంది యూట్యూబ్లో ఏంటి అంటే మీకు ఒక చార్ట్ వేసి బ్లాక్ బోర్డ్ మీద మీకు ఇన్ని టార్గెట్లు ఇన్ని ఆర్డర్స్ చేస్తే ఇంత అమౌంట్ వస్తాయి, ఇంతసేపు ఉంటే ఇంత పక్కా పేమెంట్ వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. తప్పితే ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇందులో ఎంత ఖర్చు వస్తుంది, మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు పోతుంది, ఇవన్నీ మాత్రం ఎవరు అయితే చెప్పట్లేదండి. నేను అందుకని చెప్పేసి ఈ వీడియో ఇలా నేను చేస్తున్నాను. ఇంకోటి ఫైనల్గా నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఈ కరోనా రాకముందు ఆర్డర్స్ అన్నవి చాలా బాగుండేది. అప్పుడు ప్రతి ఒక్కరికి దాదాపుగా మినిమం ఒక ఇన్కమ్ అన్నది అయితే కంపల్సరీ ఉండేది. మినిమం ఏంది మ్యాక్సిమం మంచిగా బాగానే ఉండేది. ఆఫ్టర్ కరోనా ఏంటంటే మేము కంపెనీ లాస్ట్లో ఉందని చెప్పేసి పేమెంట్స్ అయితే చాలా వరకు తగ్గించేశారండి. సో తర్వాత అయితే పెంచలేదు. అంత ముందు ఉన్న పేమెంట్స్ అయితే ఇప్పుడైతే రావట్లేదు. ఇదొక ప్రాబ్లం అయితే బాగుంది. అది ఎప్పుడు సెట్ అవుతుంది, మరి పేమెంట్స్ ఎప్పుడు పెంచుతారు అన్నది అయితే తెలియదండి. ఇప్పుడు సమ్మర్ తర్వాత మేబీ మళ్ళీ స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అయ్యాక మేబీ ఈ విద్యా సంస్థలు పెరగడం వల్ల కావచ్చు, లేకుంటే హాస్టల్స్ పెరగడం వల్ల కావచ్చు, కొంచెం ఆర్డర్స్ ఎక్కువ ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ అన్నది స్టార్ట్ అవుతుంది. పక్షం అంటే కనుక ఇంకింత బర్బాద్ అవుతుంది. ఖచ్చితంగా బర్బాద్ అవుతుంది. సాయంత్రం పూట ఆంక్షలు పెడితే కనుక సాయంత్రం పూట తినడానికి ఉండదు. దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. బిఫోర్ కరోనా ఓకే ఒప్పుకుంటాను, ఈ యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ అన్నిటికీ సాటిస్ఫై అయ్యేట్టుగా పేమెంట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఆఫ్టర్ కరోనా పేమెంట్స్ అన్నవి సరిగ్గా లేవండి. ఇంకా కావాలంటే చీటికి మాటికి అంటే కటింగ్లు చేసుకుంటూ వీళ్ళకు ఎలా తగ్గించాలి పేమెంట్ అని చెప్పేసి ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ కంపెనీ వాళ్ళు. సో ఇప్పుడున్న పరిస్థితులలో ఇందులో జాయిన్ అవ్వడం అయితే నన్ను అడిగితే ఇంత కరెక్ట్ కాదని అని చెప్పేసి అంటాను. సో ఇక్కడ చచ్చి చెడి రోజు కనీసం 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు ఉంటే ఖచ్చితంగా ఫలితం అయితే ఉండొచ్చు. అది కూడా ఒకవేళ ఆర్డర్స్ బాగుంటే. ఇది అన్ని రోజులకు వర్తించదు. అన్ని రోజుల్లో 12 గంటలు, 13 గంటలు ఉన్నా సరే ఆర్డర్స్ రాకపోవచ్చు, పడకపోవచ్చు. దానివల్ల ఇబ్బంది అయితే ఉంటుంది. అన్ని రోజులు అయితే కరెక్ట్గా ఉండదు. ఇది లాంగ్ టర్మ్ అయితే పనికొస్తానని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇంకా చేయముందు ఖచ్చితంగా కొంచెం అయితే ఆలోచించాల్సింది. ఒకవేళ చేరిన తర్వాత మీకు మంచి అనిపించినా సరే ఒక 15 డేస్ అయితే ఆర్డర్స్ మంచిగా వస్తాయి. తర్వాత కరెక్ట్గా ఆ మొదటి 15 రోజుల ఆర్డర్స్ వచ్చినంతగా అయితే వస్తాయన్న గ్యారంటీ లేదు. సీజన్ ఉంటే కనుక ఆర్డర్స్ రావచ్చు. అది కూడా మళ్ళీ తర్వాత తగ్గచ్చు. ఒక నెల రోజులలో 15 రోజుల ఆర్డర్స్ మంచిగా ఉంటే ఒక 15 రోజుల ఆర్డర్స్ అయితే తక్కువగా ఉండే. ఓవరాల్గా చూసుకుంటే మీ ఇంట్లో ఖర్చు అయితే ఎలా తీసుకోవచ్చండి. దీన్ని నమ్ముకొని నేను బండి కొనుక్కుంటా బయట అప్పులు తీసుకుంటా అంటే మాత్రం అది కుదరని పని. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. యూట్యూబ్లో చూసినట్టుగా జనాలు చెప్పినట్టుగా 30,000-40,000 శాలరీ అన్నది ఉన్నది కొన్ని చోట్ల, కొంతమందికి ఉన్నది. అది అందరితోటి ఇంతలా సంపాదించడం అయితే వర్కౌట్ కాదు. ఆల్రెడీ చెప్పాను కదా, 30,000 25% పెట్రోల్కే తీసేయండి అని చెప్పేసి అన్నాను నేను. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు దీని మీద, కానీ వాళ్ళు ఎలా అని చెప్పేసి అంటే నిమిషం ఖాళీ ఉంటే ఆన్లైన్ పెట్టేసుకొని డ్యూటీ ఎక్కేసేయడమే. అలాంటి వాళ్ళకు వర్కౌట్ ఉంది. పొద్దుంతా రోడ్ల మీద పడి రోజుకు 15 గంటలు 14 గంటలు వెయిట్ చేసే వాళ్ళకు కంపల్సరీ కొంచెం ఫలితం అయితే ఉండొచ్చు. వాళ్ళకు కూడా అన్ని రోజులు ఉండదు. కాకపోతే ఒకసారి ఇందులో జాయిన్ అయ్యాక అలవాటు అవుతుంది కాబట్టి ఇంకా వేరేది చేయడానికి మనసు ఒప్పదు. ఇందులో ఏంటంటే మిమ్మల్ని అనేవారు ఎవరు ఉండరు.
మనకు మనమే బాస్ టైప్ అన్నమాట. సో చేస్తే చేయి, లేకపోతే లేదు ఆ రోజు అన్నట్టుగా ఉంటుంది. రెగ్యులర్గా మానేస్తే కనుక డుమ్మాలు కొడితే టీఏలో ఒకసారి వార్నింగ్ ఇస్తారు, ఆ తర్వాత మీ ఐడి డిసేబుల్ చేస్తారు. లేదు అంటే ఒక రోజుకి 2 రోజులకైతే ఇబ్బంది ఉండదు. అది మాత్రం బాగుంటుంది. ఎవ్వరు ఏమి అనరు, అనేటోళ్ళు ఉండరు మనల్ని పైన. మన బాస్ ఇలాంటి ఎవరు ఉండరు, ఎవరికి భయపడాల్సింది లేదు. ఇందులో ఉన్న ఫ్రీనెస్ అయితే ఇది ఒకటి. ఇకపోతే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు డుమ్మాలు అయితే కొట్టచ్చు. డుమ్మాలు కొట్టినంత మాత్రం ఇబ్బంది కాదు. వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే ఎందుకు బంద్ చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు కూడా అడగరు. అంత పక్క నువ్వు రావాలి కదా అన్నట్టుగా ఇలాంటి మాటలైతే మాట్లాడరు టీమ్ లీడర్స్. ఎక్కువ రోజులు డుమ్మాలు కొడితే కనుక మేబీ ఐడి బ్లాక్ చేసే ఛాన్స్ ఉందనుకోండి. సో ప్రజెంట్ నేను స్విగ్గీలో పనిచేస్తున్నాను. స్విగ్గీలో పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు నాకైతే ఆర్డర్స్ అయితే సరిగ్గా లేవండి. వారంలో డైలీ నాకు చిల్లర ఖర్చులకు, ఇంట్లో ఖర్చులకు మాత్రమే డబ్బులు వస్తున్నాయి. సో నాకు బయట ఎటువంటి ఎక్స్ట్రా ఖర్చులకు డబ్బులు అయితే సరిపోవట్లేదు, ఎక్స్ట్రా పేమెంట్స్కి అయితే డబ్బులు అయితే రావట్లేదు. ఇంట్లో తిండి మందం మాత్రమే నాకు ఇప్పుడు నేను డబ్బులు ఇందులో ఎన్ని చేసుకోగలుగుతున్నాను. ఇంతకుముందు జొమాటోలో ఉండే, తర్వాత ఇప్పుడు స్విగ్గీలోకి వచ్చాను. జొమాటో పర్లేదు, కొంచెం ఇప్పుడు ఆర్డర్స్ బాగానే వస్తున్నాయని చెప్పేసి. స్విగ్గీలో మాత్రం ఆర్డర్స్ అయితే చాలా చాలా దారుణంగా ఉన్నాయండి. సో మీరు ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మీ ఏరియాలో కనుక్కోండి ఎలా ఉంది స్విగ్గీ, జొమాటో అని చెప్పేసి. సో జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ జాయిన్ కావాలంటే మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటంటే మంచి ఫోన్ ఉండాలి, 5000 mAh బ్యాటరీ ఉండాలి, దానికి పొద్దున ఛార్జింగ్ పెడితే రాత్రి వరకు వచ్చేంతలో ఉండాలి. అలాగే డైలీ ఒక 1000 రూపీస్ ఎప్పుడు జేబులో మెయింటైన్ చేయాలి. జేబులో కానీ ఫోన్లో కానీ క్యాష్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మీ బైక్ కండిషన్లో ఉండాలి, మీ బాడీ, మీ మనసు అన్ని కండిషన్లోనే ఉండాలి. లేదు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా మీరు చేసే పనికి ప్రాబ్లం అయితే అవుతుంది. ఇన్కమ్ అయితే కొంచెం రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ విషయాలని ఆలోచించండి. అంతేకాకుండా మీ సిటీలో ఉన్న ఈ డెలివరీ బాయ్స్ని ఒకసారి కనుక్కోండి ఎలా ఉంది అని చెప్పేసి. వాళ్ళు బాగుంది అని చెప్పేసి అంటే ఓకే, మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. ఇంకా బెస్ట్ ఏంటంటే ఒకసారి వాళ్ళ ఫోన్ తీసేసుకొని వాళ్ళ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి, ఒకసారి చూపించమనకండి. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. కానీ పూర్తిగా ఫుల్ టైం ఇదే తీసుకుంటాను, ఇంకా ఇదే జిందగీ ఇస్తుంది అని చెప్పేసి మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే నమ్మకపోకండి. ఒక 4 నెలలు పోతే మేబీ ఏమైనా చెప్పలేం, బాగుపడుతుందో ఏమో. ఆల్రెడీ రేట్ కార్డ్ తగ్గించేశారు కాబట్టి జనాలు అలవాటు పడిపోయారు పనిచేసే వాళ్ళు అని చెప్పేసి. వాళ్ళు పెంచడానికి కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వై బికాజ్ పెద్ద పెద్ద సిటీస్లలో వారానికి బోనస్ వర్క్ చేసినందుకు పెర్ఫార్మెన్స్ బోనస్లు, మంత్లీ పెర్ఫార్మెన్స్ బోనస్ అని ఉండేవంట. మరి ఇప్పటికైతే కరోనాకు ముందు కూడా మేము ఉన్న సిటీలో అయితే అలాంటి బోనస్లు అయితే మాకు ఏమీ ఇవ్వలేదు. జస్ట్ అవే పేమెంట్స్ అని చెప్పేసి అండి. సో మీరు లోకల్ ఆఫీస్లో కనుక్కోండి, లోకల్ రైడర్స్ని, డెలివరీ బాయ్స్ని కనుక్కొని జాయిన్ అవ్వండి. మీ జాబ్కి సంబంధించి ఒక అభిప్రాయానికి అయితే రండి. ఇది నేను ఇచ్చే సలహా. వీలైతే పార్ట్ టైం మాదిరి జాయిన్ అవ్వండి. వేరే పని నుండి ఈ పార్ట్ టైం లాగా ఇందులోకి చేసుకోండి, బాగుంటుంది. పూర్తిగా దీని మీద డిపెండ్ అయిపోయి నేను లక్షలు సంపాదించేస్తాను, నా అప్పులు కట్టేసుకుంటానంటే మాత్రం వర్క్ కాదు. ఇది జస్ట్ ఏంటంటే ఇంట్లో ఖర్చులకు మాత్రం సరిపోయేలా ఉంటుంది. నేనున్న చోట అయితే అలా ఉంది. మరి మీరున్న చోట ఎలా ఉందో ఏమో నాకు తెలియదు. అక్కడ బిజినెస్ ఎలా ఉందో, వాళ్ళు పేమెంట్ ఎలా ఇస్తున్నారు అన్నది అయితే తెలీదు. ఒకసారి ట్రై చేయాలని చెప్పేసి అనుకుంటే ఎంతో కొంత అమౌంట్ కట్టేసి జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ఒక 1 month అలా చూడండి, నచ్చితే చేసేయండి, లేదు అంటే ఖచ్చితంగా ఒక ట్రయల్ అయితే వేయాలి కంపల్సరీగా. ట్రయల్ వేయకుండా అవుతుందా రాదా అని మాత్రం అనుకోవద్దు. పూర్తిగా నేను చెప్పిన మీద డిపెండ్ కాకుండా మీ ఊళ్ళో మీరున్న పరిస్థితులను బట్టి మెదలండి. సో పక్కా లోకల్లో ఉన్న డెలివరీ బాయ్స్ని కనుక్కొని మీరు ఇందులో జాయిన్ అవ్వడం మంచిది. దీని మీద ఒక అభిప్రాయానికి రావడం మంచిది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా షేర్ చేయండి. వీలైతే నన్ను కాస్త సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. మంచి ఎక్విప్మెంట్తో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.